చిన్నగా ఇదంతా క్రీమ్స్ వాడడం వల్లనే ఇట్లా అయింది. అప్పుడు క్రీమ్స్ వాడడం వల్ల అంటే క్రీమ్స్ అలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు ఫ్రెండ్స్, మంచిగా ఈరోజు బ్లాగ్ అయితే సో నా ఫేస్ చూసిరు కదా ఫ్రెండ్స్, ఎట్లుందో మొత్తం పింపుల్స్ మొత్తం ఘోరంగా అయింది. రాను రాను విపరీతంగా అవుతుంది. ఇదంతానైతే నేను చేసిన మిస్టేకే. సో నేను చేసిన మిస్టేక్ మీరెవరు చెయ్యకూర్రి అని అయితే ఈ వీడియో చేస్తున్నా. ఒకళ్ళకన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో ఫేస్ అయితే మొత్తం పాడైపోయింది. సో నా చేతులారా నేనే ఖరాబ్ చేసుకున్నా. అసలు చెప్పాలంటే ఏమైంది అనేది అయితే చెప్తా. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోకి అయితే లైక్ చేసి హైప్ చేయరి. మీరు చేసే లైక్ హైప్ వల్ల మన వీడియో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఈ వీడియో ఇన్సిడెంట్స్ జరిగి దాదాపు 11 years అవుతుంది అనుకుంటా. నేను ఇంటర్ చదివేటప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయ్యే టైంలో నాకు అనుకోకుండా అపెండిక్స్ ఉంటుంది కదా, సో కడుపు నొప్పి ఎక్కువ రావడం వల్ల అనుకోకుండా అపెండిక్స్ ఆపరేషన్ అయింది. అప్పుడు ఏమైందంటే ఇంకా నేను టాబ్లెట్స్ ఆ టైంలో ఎక్కువ టాబ్లెట్స్ వాడతాను కదా, సో టాబ్లెట్స్ వాడిన ఒకరోజు సడన్గా నేను క్యూర్ అయిన తర్వాత ఒక 1 month 2 monthsకి సడన్గా ఫేస్ మొత్తం ఇట్లా అసలు గింత కూడా గ్యాప్ లేకుండా పింపుల్స్ అయినాయి. ఫేస్ అంతా ఇంత ఉబ్బి మొత్తం పింపుల్స్ అయినాయి. వాటిని చూసి అసలు ఏమైంది, సడన్గా ఇట్లా అయిపోయినాయి ఒక్కటే రోజులో. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎట్లుంటాయి పట్టింపులు, సో మొత్తం పింపుల్స్ అయ్యి ఇట్లా బొగ్గల్లాగా అయితే పోచమ్మ అయింది అట్లా అంటారు అన్నట్టు, అమ్మవారు పోసిందని ఇట్లా అనేటోళ్ళు కదా. సో నాకు కూడా అట్లనే అనుకొని మా వాళ్ళందరూ దానికి సంబంధించిన బోలపేలాలు, సో వేపాకులు, కళ్ళు అవన్నీ తీసుకొచ్చి మంచం కాడ పెడతారు అన్నట్టు మా పద్ధతిలో. అయితే అవన్నీ తీసుకొచ్చిర్రు, నాకు నిజంగా అట్లనే అయిందేమో అని తీసుకొచ్చి అన్నీ ప్రిపేర్ కూడా చేసిర్రు. తర్వాత మళ్ళీ ఒక 4-5 అడుగుతాం అన్నట్టు. సో పల్లెటూరు అంటే ఎంతోమందిని అడుగుతాం కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మంచిది అవుతుంది చెడ్డది అవుతుంది తెలుసుకోవాలి అన్నీ అని. ఒకరిని అడుగుతానేమో అట్లా అన్నారు, కొంతమంది ఏమో లేదు అది వట్టిగానే అట్లా అయింది ఫేస్ అంతా అని అన్నారు. సో అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఉండి అది అమ్మవారు అయితే కాదు, సో ఏమన్నా ఫేస్కు ప్రాబ్లం అయినట్టుంది అందుకే అట్లా అయింది అని అన్నారు. ఎందుకైనా మంచిది హాస్పిటల్ వెళ్ళి చూపించుకోరు అన్నాక ఇక్కడ సో జగిత్యాలలో స్కిన్ కేర్ ఉంటాయి కదా, సో స్కిన్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో మాకు తెలిసిన డాక్టర్ని అడుగుతానైతే ఒక హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళుర్రి అని చెప్పినాక వెళ్ళినాం అన్నట్టు. అది ఓన్లీ స్కిన్ గురించే. స్కిన్ ఏమైనా ప్రాబ్లం అయినా మొత్తము అవంతా ఏమైనా ప్రాబ్లం అయితే దానికి తగ్గట్టు మెడిసిన్స్ అట్లా ఇస్తారు అన్నట్టు. సో నేను వెళ్ళినాక మొత్తము పింపుల్స్ అన్నీ పోయేటట్టు క్రీమ్స్ ఇచ్చారు అన్నట్టు. ఒక్క మంత్లీ 900గా ఎక్కువనే అయినాయి, మంత్లీ 1800 అట్లా అయినాయి అన్నట్టు. సో తెచ్చుకున్నాం మందులు, తెచ్చుకొని వాడినా. సో కరెక్ట్ వాడినా తగ్గిపోయింది. సో తర్వాత నా ఫేస్ మొత్తం సాఫ్ట్గా మంచిగా వైట్గా మంచిగా అయింది. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, అబ్బా ఇంత మంచిగా అయింది ఫేస్ అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఇక మళ్ళీ తర్వాత మందులు అయిపోయినాయి. సో మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లానే అయింది. అరే మళ్ళీ ఎప్పట్లానే అవుతుందని చెప్పి ఒక 2-3 months గ్యాప్ ఇచ్చి చూసినా ఇంకెక్కువ అయిపోయింది అన్నట్టు. మళ్ళీ మందులు తెచ్చుకున్నా, మళ్ళీ వాడినా. అంటే వాడినంతసేపు మంచిగానే ఉంది. సో వాడు అయిపోయిన తర్వాతనే ఫేస్ అంతా ఇట్లా రావడం జరిగింది అన్నట్టు. ఇంకా నేను అక్కడికి ఆపేసిన. అప్పటికి గన్ను డబ్బులు అవుతున్నాయి. ఇంకా పోనీలే ఎన్ని రోజులను వాడతాం, లైఫ్ అంతా అయితే వాడలేము కదా అని చెప్పేసి ఇంకా నేను ఆపేసిన. అక్కడికే ఆపేసిన తర్వాత ఇంకా నా ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పౌడర్ కానీ అసలు ఏది కూడా పెట్టకపోతుంటే ఇక అట్లనే కంటిన్యూ చేస్తే ఇంకా బాగానే సెట్ అయింది. నా మధ్యలో కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో అట్లా సాఫ్ట్గా మంచిగానే అయింది. అయితే నేను ఫెయిర్ అండ్ లవ్లీ అది అసలు ఏమన్నా పెట్టింది అనుకోర్రి, ఈ పింపుల్స్ ఇవేముండే సాఫ్ట్గా ఉండే, ఏం పెట్టలేదు అనుకోర్రి మళ్ళీ మొత్తము స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. నేను ఈ మధ్య అసలు మీకు చాలాసార్లు చెప్పిన కదా వీడియోస్లలో, ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పౌడర్ కానీ అసలు ఏది కూడా ఏ పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా సరే ఓన్లీ టిక్లీ కూడా లేకపోతే ఓన్లీ కుంకుమ మాత్రమే పెట్టుకుంటా ఫేస్ వాష్ చేసుకొని అని చెప్పి. సో అదే కంటిన్యూ చేస్తా అన్నట్టు. ఇంక ఈ మధ్య ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోక మొత్తం ఇట్లా అయిపోయింది ఫేస్ అంతా. చూసిరు కదా వీడియోస్లలో అంత క్లారిటీ ఏర్పడదు కానీ చిన్న ఇదంతా క్రీమ్స్ వాడడం వల్లనే ఇట్లా అయింది. అప్పుడు క్రీమ్స్ వాడడం వల్ల అయితే క్రీమ్స్లలో కెమికల్ అవన్నీ ఉంటాయి కదా,
చూసిరు ఎంత ఘోరమైందో. ఆ క్రీమ్స్ అనేవి దాదాపు అవాయిడ్ చేస్తేనే బెటరు. ఎందుకంటే వాటిలో కెమికల్స్ అవన్నీ ఉంటాయి. మనకు వాడినంతసేపే మంచిగా ఉంటాయి రిజల్ట్, తర్వాత అస్సలు మంచిగా ఉండదు. ఇప్పటికి కూడా మేకప్స్, ఈ క్రీమ్స్ ఆ క్రీమ్స్ అని ప్రమోషన్స్ అని ఇప్పుడు చెప్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఫేస్లకి ఏమైతే ఏం కావో తెలియదు. కానీ సో మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. సో వాడందే బెటరు. వీళ్ళు ఎవరన్నా అట్లాంటి క్రీమ్స్ వాడితే మాత్రం అస్సలు వాడకూరి. సో లైఫ్లోనైతే ఫేస్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మేము పనికి వెళ్తాం కదా, సో పనికి వెళ్ళినప్పుడు ఆ క్రీమ్స్ పెట్టుకొని పోతే ఇంకెక్కువ ఎఫెక్ట్ అయ్యేది అన్నట్టు. పెట్టుకొని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. సో నేను మొన్న కొన్ని రోజులు పొలం పనులకు అట్లా వెళ్ళినా కదా, అప్పుడు ఎండ కోట్ల ఎఫెక్ట్ అయింది అన్నట్టు. ఎఫెక్ట్ అయ్యి అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు నేను పౌడర్ అట్లా వాడితే బాగుంటుంది, లేకపోతే ఇట్లుంటుంది అన్నట్టు. సో మొత్తానికి అయితే ఫేస్ అయితే నా చేతులారా నేనే ఖరాబ్ చేసుకున్నా. ఫస్ట్ అయితే స్కూల్ ఉన్నప్పుడు మస్తు ఉండేది, మంచిగా సాఫ్ట్గా, అసలు ఒక్క పింపుల్ అంటే ఒక్క పింపుల్ కూడా ఉండకపోతుంటే. ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎవరన్నా ఇట్లా క్రీమ్స్ వాడే వాళ్ళు ఉంటే వాడకుర్రి అని చెప్తున్నా. నా బిఫోర్ అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లున్నా అనేది కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను, చూడురి. ఒకళ్ళకన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? పోవడానికి ఏమన్నా ఇంటికాడ హోమ్ రెమెడీస్ కూడా నేను ఒకసారి ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన, కలబంద అట్లా పెట్టుకొని. ఇంకా తర్వాత ఇప్పుడైతే నేను అసలు ఏం కూడా పెట్టుకొని, ఎంత పెద్ద ఫంక్షన్కి అయినా అసలు ఏం కూడా పెట్టుకొని అసలు వదిలేసిన, పట్టించుకోవడమే వదిలేసిన మొత్తానికి. ఇంకా అసలుకే పట్టించుకుంటలేను, ఏం పెడతలేను కూడా. ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం. మీరు ఎవరన్నా క్రీమ్స్ వాడితే దాదాపు క్రీమ్స్కి అయితే అవాయిడ్ చేయరి, దూరంగానే అయితే ఉండూరి. సో ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టినా ఓకే, కానీ మొత్తం ఇట్లా రుద్దద్దు. ఇట్లా రుద్దడం వల్ల ఏంటంటే అవి ఈ చిన్న చిన్న కెమికల్స్ అనేటివి ఇంత చర్మం లోపలికి పోయి ఎంత ఒక్క కాడ పింపుల్ ఫేస్ అంతా అవుతుంది అన్నట్టు, ఒక్క కాడి. ఇప్పుడు మనం ఏమన్నా ఫేస్ క్రీమ్ అన్నా, లేదంటే ఏమన్నా ఆయింట్మెంట్స్ కూడా వాడిన ఫేస్కి, అప్పుడు ఆ టైంలో క్రీమ్స్ వాడేటప్పుడు ఆయింట్మెంట్స్ వాడినట్టు, ఆయింట్మెంట్ వల్లనే ఇంత ప్రాబ్లం అయింది. అందుకే ఫేస్కి అయితే మ్యాక్సిమం ఆయింట్మెంట్స్ కానీ, సో ఈ క్రీమ్స్ కానీ అసలు ఏవి కూడా వాడకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా. అస్సలు మాలాగా మీరు కూడా వాడి మోసపోకూరి అని చెప్తాను అంతే. ఈ వీడియో ఒక్కరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చేసిన. మీకు ఎవరికన్నా ఇట్లా జరిగిందా మీలో ఎవరికన్నా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఓకేనా? ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్? దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేకపోతే ఇది ఫేస్ ఇంకా బెటర్ కావడానికి ఏమన్నా హోమ్ రెమెడీస్ ఏమన్నా మీకు తెలిసినవి, మీరు యూజ్ చేసేటివి ఉంటే కామెంట్లో చెప్పుర్రి, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు నాకు ఫ్యామిలీ కాబట్టి సో ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నా. ఇంతవరకు అయితే అసలు ఎవరికి తెలియదు కూడా ఈ విషయము, మీకే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. బాయ్ ఫ్రెండ్స్.